ఇదే సమయంలో డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయిన్లో ఇండస్ట్రీ చొరవ చూపాలని, ప్రచారానికి హీరోలు, హీరోయిన్లు ముందుకు రావాలని సీఎం ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. సినీ ప్రముఖులతో భేటీకి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సీఎం ఇంట్లో జరుగుతున్న ఈ సమావేశం అనంతరం సినీ ప్రముఖులతో భేటీ కానున్నారు. ఇప్పటికే చేరుకున్న సినీ ప్రముఖుల జాబితాలో దిల్ రాజు, సురేష్ బాబు, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, మురళీమోహన్, త్రివిక్రమ్, సాయి రాజేష్, సి కళ్యాణ్, హరీష్ శంకర్, బివిఎన్ ప్రసాద్, కిరణ్ అబ్బవరం, వశిష్ఠ, నవీన్, రవిశంకర్, గోపి, ఆచంట మొదలైన వారు చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చినట్లుందనే చర్చలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమవుతున్నారు. సీఎంతో మాట్లాడి నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అవును, నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులతో పాటు 11 మంది నటులు హాజరు కానున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సమావేశం జరిగే కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఇప్పటికే సినీ ప్రముఖులు చేరుకున్నారు. ఇక ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. వీరితో పాటు డీజీపీ, ఇతర అధికారులు పాల్గొనబోతున్నారని అంటున్నారు. సినీ పెద్దలు, తెలంగాణ సర్కార్ మధ్య తాజాగా జరుగుతున్న భేటీకి సంబంధించి ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు పెట్టినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా కులగణన సర్వేతో పాటు యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్కు సినిమా హీరోలు, హీరోయిన్లు ముందుకు రావాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలకు సినీ ప్రముఖులు ప్రచార సహకారం అందించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ను ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే నిధులను ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు వినియోగించనున్నట్లు ప్రతిపాదించనున్నారని అంటున్నారు. సినీ ప్రముఖులతో జరుగుతున్న సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ముందుగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారని అంటున్నారు. ప్రధానంగా ఆ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతోనే తమ ప్రభుత్వం సీరియస్గా స్పందించిందని తెలిపారని తెలుస్తుంది. ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని, అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రిటీలదే అని రేవంత్ చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో బౌన్సర్ల విషయంలోనూ సీఎం సీరియస్గా స్పందించారని అంటున్నారు. ఒక్కొక్కరు 30 నుండి 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటే వారేమో తమ ప్రతాపాన్ని సామాన్య ప్రజలపై చూపిస్తున్నారని అన్నారని సమాచారం. ఇదే సమయంలో డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయిన్లో ఇండస్ట్రీ చొరవ చూపాలని, ప్రచారానికి హీరోలు, హీరోయిన్లు ముందుకు రావాలని సీఎం ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంలోనూ ఇండస్ట్రీ సహకారం అందించాలని కోరినట్లు కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవంటూ చేసిన కామెంట్లకు కట్టుబడి ఉంటున్నట్లు ప్రకటించారని కూడా అంటున్నారు. ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా సీఎం ఉన్నారని తెలుస్తోంది.